చిన్న ఐడియాతో స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, దానికోసం మనం చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా! వేస్టేజ్ ఆఫ్ క్లాత్స్ కావచ్చు, లేదా కొత్త క్లాత్స్ అయినా సరే, కొంచెం క్లాత్‌తో మనము ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇలా డిజైన్ ఉండే క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్ కదా! అలాగే విడ్త్ కూడా సేమ్ 11.5 ఇంచెస్ ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలాగే ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్‌ని ఫస్ట్ ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా! 1/2 ఇంచ్ మందంలో, ఆ లైన్ మీద ఇలా 4 సైడ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. మొత్తం ఒక 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. వచ్చేసి మనకు ఫోల్డింగ్ అనేది నీట్‌గా అవడం కోసం ఇలా ఈ కార్నర్స్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేయకుండా ఉంచుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఈ క్లాత్‌ని మనము రిటర్న్ తీసుకోవాలి. ఈ విధంగా రిటర్న్ తీసుకోవాలి. ఈ ఎండ్ సైడ్ ఉంది కదా! చూడండి, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! ఈ కార్నర్స్ అనేవి మనకు షేప్ నీట్‌గా వచ్చే విధంగా ఏదైనా ఒక పెన్సిల్ తీసుకొని ఈ షేప్ అనేది నీట్‌గా అనుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఈ సైడ్ ఉంది కదా! ఈ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకొని పైన చిన్న స్టిచ్చింగ్ లైన్ అనేది ఇక్కడి వరకు చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక మార్కింగ్ తీసుకోవాలి, ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సెంటర్ పాయింట్. కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్‌ని మనము ఇలా ఈ మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని మీద పైన ఇలా క్రాస్‌గా స్టిచ్చింగ్ లైన్ అనేది చేయాలి. ఇక్కడ మనకు ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్‌ని ఆ కార్నర్‌ని చూడండి, రెండిటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేనిప్పుడు లైన్ డ్రా చేశా కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్లాత్‌ని మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 సైడ్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ లైన్ డ్రా చేసాం కదా! ఆ లైన్ మీదకి వచ్చే విధంగా ఇలా దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా అనుకొని దీని మీద స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా 2 హ్యాండ్స్ పెట్టి ఈ క్లాత్‌ని ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసామో అక్కడ ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ పైన ఉంది కదా! మనం ఇక్కడ ఎక్కడి వరకు అయితే స్ట్రైట్‌గా తీసుకున్నామో అక్కడి నుంచి ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అయినా సరే క్లోజ్ చేసుకోవచ్చు.